హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎడ్సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆచార్య ఎన్జీ రంగా నాగార్జున యూనివర్సిటీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గుంటూరు నుంచి అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏపీ ఎడ్యుకేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2025 విల్ బి కండక్టెడ్ ఆన్ 5/6/2025 ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఈడి అండ్ PED Special Education HIVI and ID courses 2 years for the academic year 25-26. Eligible candidates can submit their applications through online only by paying the registration and processing fee for OC RS 650, BC RS 500, SC ST PWD RS 450. So through online payment gateway, the details information regarding eligibility, syllabus, related instructions and producer for online submission of applications in available on the website https://cets.apsche.ap.government.in. సో డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 5/6/2025 అనమాట. నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏప్రిల్ కాబట్టి కమెన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసింది 8/4/2025. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ 14/5/2025. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్లేస్ నాగార్జున నగర్, గుంటూరు 522510, డేట్ 8/4/2025 అనమాట. ఈరోజు 10 అండి. సో ఇది దేనికి సంబంధించిందంటే ఎవరైతే టీచర్ వృత్తి చేపట్టాలి అని అభిలాషతో ఉండింటారో, సో మన యూనివర్సిటీ వాళ్ళైనా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసుకొని అండ్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అయితే ఉంటుందండి. సో మీరు వచ్చేసిందే జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి, దాని తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. సో నేను వచ్చేసింది ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన సిలబస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే టీచర్ వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి, మంచిదండి, ఏం ప్రాబ్లం లేదు, మనం చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ మనం సిలబస్ అయితే చూసుకోవచ్చు, బట్ కాకపోతే ఇది మనకి 39 పేపర్స్ ఉంది. నేను మీకు బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే నోటిఫికేషన్ చెప్పాను అండ్ సిలబస్ కూడా చెప్పినానంటే మీకు ఎలా చదవాలి, ఏం చదవాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి దానికోసమని నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వద్దండి ఇక్కడ నుంచి, ఎందుకంటే సిలబస్ మొత్తం ఎవరు ఏది తీసుకోవాలి, ఏం చదవాలి అనే దాని గురించి క్లియర్గా ఉంటుంది అండ్ అలాగే ఫీజు గురించి కూడా మనకి క్లియర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్, ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్సెట్ 2025 650 ఫర్ ఓసీ, 500 ఫర్ బీసీ, 450 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ. సో లాస్ట్ డేట్ అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసింది 8. సో డేట్ ఆఫ్ కమెన్షన్ ఆ రోజు నుండి 8వ తేదీ నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసింది మనకి లాస్ట్ డేట్ వచ్చింది 14/5/2025 అనమాట. సో ఇంకొక 3 రోజులు అయితే ఉంది, ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే అప్లై చేసుకోండి. అండ్ అలాగే లేట్ ఫీజు వచ్చేసింది 1000 రూపీస్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంది. అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 2000తో వచ్చేసింది మనకి 20 నుంచి 23 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే 4000తో వచ్చింది 24 నుంచి 26 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసింది 10,000తో కలిపి మనకి 27 నుంచి 3వ తేదీ 6వ నెల వరకు ఇవ్వడం జరిగింది. అండ్ కరెక్షన్ కోసం వచ్చింది 24 నుంచి 28 వరకు ఇవ్వడం జరిగింది, అది కూడా ఏప్రిల్లోనే, మేలో. నెక్స్ట్ వచ్చేసింది మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చింది మే 5వ తేదీ 30వ తేదీ. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఎగ్జామ్ వచ్చేసింది మనకి 5/6/2025 అనమాట. సో జూన్ 5వ తేదీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, 2 గంటల నుంచి 4 గంటల వరకు. సో ఆన్లైన్లో ఉంటుంది. అప్లోడింగ్ ప్రైమరీ కీ వచ్చేసింది 10వ తేదీ ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్ ప్రిలిమినరీ కీ వచ్చేసింది 13వ తేదీ. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ర్యాంక్స్ వచ్చింది 21/6/2025, అంటే జూన్ నెలలో మొత్తం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక ప్రింట్ అయితే తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అడ్మిషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో అది రీఫండ్ అయితే ఖచ్చితంగా కాదండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి
Instruction candidate of AP EdSet 2025 Common Entrance Designed Educational Common Entrance Test 2025 AP EdSet 2025 will be conducted online by the convener AP EdSet 2025 Acharya Nagarjuna University, Nagarjuna Nagar, Guntur 522510, behalf of Andhra Pradesh State Council Higher Education APSCHE for admission into BEd courses, BEd Special Education in University Government Aided Private Colleges Education in Andhra Pradesh for the academic year 25 and 26. Eligibility to appear EdSet 2025 చూసుకున్నట్టయితే మనకి candidates satisfying the following requirement shall be eligible to appear for AP EdSet 2025. The candidate should be in Indian నేషనల్స్. సో మీరు వచ్చేసింది ఎడ్సెట్కి అప్లై చేసుకోవాలంటే ఈ ఏవైతే కిందని ఇచ్చారో ఈ మనకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని సాటిస్ఫై చేస్తేనే మనము అప్లికబుల్, లేకపోతే కాదండి. సో ఖచ్చితంగా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఇండియాకి చెందిన వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ వచ్చేది క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ద ఆర్డర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 25-26. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెథడాలజీ ఎలిజిబిలిటీ మ్యాథమెటిక్స్ తీసుకోవాలంటే క్యాండిడేట్ BA BSc మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ అండ్ BCA క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్ గ్రూప్ సబ్జెక్ట్ అనమాట. ఎవరైతే మ్యాథమెటిక్స్ తీసుకున్నారో బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు వచ్చిందే ఇంటర్మీడియట్ లెవెల్ మీకు మ్యాథ్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు. అండ్ BA వాళ్ళు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే ఏదైనా ఒక సబ్జెక్టు మీరు తీసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ వాళ్ళు వచ్చేసింది క్యాండిడేట్ విత్ BSc హూ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ allied metrical science under part 2 group subjects PCA candidates with physical science, physical and chemistry at intermediate levels అన్నమాట. బయాలజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళు వచ్చేసింది క్యాండిడేట్ విత్ BSc హాన్ సైన్స్ హూ హ్యావ్ స్టడీడ్ బాటనీ జువాలజీ అలైడ్ సబ్జెక్ట్స్ అండ్ BCA స్టూడెంట్స్ విత్ బయాలజికల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ as a group subject. Next, social studies వాళ్ళైతే all candidates with BA, BCom, BBM, BCA students with social science intermediate level as a group subject. Candidates English చూసుకోండి BA special education, special English, MA English అన్నమాట. Next, candidate should have scored at least 50 marks either the bachelor's degree BA, BSc, BCom, BSc. ఇక్కడ చూసుకోవచ్చండి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ స్కోర్ వచ్చేసింది మనకి అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలన్నమాట. BA, BSc, BCom, హోమ్ సైన్స్, BCA, BBM ఎనీ డిగ్రీ మనకి 50% ఉండాలి. ఇంకెవరైతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్ షుడ్ హ్యావ్ సెక్యూర్ ద 40% ఆఫ్ మార్క్స్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఉంటాయి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ద కామన్ ఎంట్రన్స్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆన్సర్ 150 క్వశ్చన్స్ ఇన్ 2 hours, టైం 120 minutes ఉంటుంది. పార్ట్ 1 వచ్చింది జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks. పార్ట్ B వచ్చింది జనరల్ నాలెడ్జ్ 15 questions 15 marks. పార్ట్ Bలో సెకండ్ వచ్చింది టీచింగ్ యాప్టిట్యూడ్ 10 questions for 10 marks ఉంటుంది. మెథడాలజీ వచ్చేసింది క్యాండిడేట్స్ హ్యావ్ టు చూస్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఇన్ కన్సిడర్ ఆఫ్ 100 marks questions 100 marks. మ్యాథమెటిక్స్ 100 questions for 100 marks, ఫిజిక్స్ 100 questions for 100 marks, కెమిస్ట్రీ 50 questions for 50 marks, బయాలజికల్ సైన్స్ 100 questions for 100 marks, బాటనీ 50 questions 50 marks, జువాలజీ 50 questions 50 marks, అండ్ సోషల్ స్టడీస్ 100 questions for 100 marks, జాగ్రఫీ 35 marks 35 questions, history 30 questions 30 marks, civics 15 questions 15 marks, ఎకనామిక్స్ 20 questions for 20 marks, ఇంగ్లీష్ 100 questions for 100 marks. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఇంగ్లీషు అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 15 ఒక 10 25 మార్కులు ఉంటాయి. దాని తర్వాత 100 మార్కులకి ఇవి ఉంటాయి అన్నమాట. సో మొత్తంగా 125 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీడియం ఎంట్రన్స్ టెస్ట్ వచ్చింది. ఇక్కడ మనం నోట్ చూసుకోవచ్చు పార్ట్ A అండ్ పార్ట్ B ఆర్ కామన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్స్పెక్టివ్ ఆఫ్ మెథడాలజీ చూసెన్ ఇన్ పార్ట్ C అన్నమాట. సో మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ద question paper will be in English. The Telugu expect the English methodology. However, candidates opting write entrance test in Urdu medium will be provided English and Urdu paper. సో ఇక్కడ చూసుకోవచ్చు సెంటర్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకున్నట్టయితే అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గుడవలూరు, ఇక్కడ మళ్ళీ టెస్ట్ సెంటర్స్ చూసుకుంటే అనకాపల్లిలో
డిస్ట్రిక్ట్స్ మనం చూసుకోవచ్చండి. మళ్ళీ కావాలంటే ఇంకొకసారి అనకాపల్లిలో వచ్చేసి అనకాపల్లి ఉంటుంది, అనంతపురంలో అనంతపురము, గుత్తి, నెక్స్ట్ అన్నమయ్య మదనపల్లి, నెక్స్ట్ వచ్చేసింది చీరాల, బాపట్ల వచ్చింది చీరాల, చిత్తూరు వచ్చింది చిత్తూరు, ఈస్ట్ గోదావరి రాజమండ్రి, ఏలూరు వచ్చింది ఏలూరే, గుంటూరు గుంటూరే, కాకినాడ కాకినాడే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కృష్ణాలో వచ్చింది గుడవలూరు, మచిలీపట్నం ఉంది. నెక్స్ట్ కర్నూలు వచ్చింది కర్నూలు, ఎమ్మిగనూరు ఉంది. నంద్యాల వచ్చింది నంద్యాల, ఎన్టీఆర్ వచ్చింది విజయవాడ. నెక్స్ట్ పల్నాడు వచ్చింది నర్సరావుపేట, ప్రకాశం వచ్చింది మార్కాపురం, ఒంగోలు. నెక్స్ట్ చూసుకుంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు వచ్చింది కావలి నెల్లూరు. నెక్స్ట్ శ్రీ సత్య సాయి వచ్చింది పుట్టపర్తి. నెక్స్ట్ శ్రీకాకుళం వచ్చింది శ్రీకాకుళమే. నెక్స్ట్ తిరుపతి వచ్చింది తిరుపతి, గూడూరు, పుత్తూరు. నెక్స్ట్ విశాఖపట్నము అల్లూరు సీతారామరాజు వచ్చింది గాజువాక, విశాఖపట్నము, విజయనగరము, మన్యము, విజయనగరము. సో నెక్స్ట్ వెస్ట్ గోదావరి భీమవరం, నర్సాపురము. నెక్స్ట్ వచ్చింది తాడేపల్లిగూడెము. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప, పొద్దుటూరు. సో హౌఎవర్ ద కన్వీనర్స్ reserve all rights to allocate candidates of any other either in unavoidable circumstances. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే 25% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 రావాలి. నెక్స్ట్ వచ్చేసింది మిగతా వాళ్ళందరికీ కూడా 50-60% ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి బ్రీఫ్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ సిలబస్ అని చెప్పి సపరేట్గా ఇవ్వడం జరిగింది. కన్వరింగ్ ద డిగ్రీ సిలబస్ BA, BCom, BSc, CBCS అని చెప్పేసి. సో CBCS ఉండే వాళ్ళకి ఇక్కడ ఉంటుందన్నమాట జనరల్ ఇంగ్లీషు అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ పార్ట్ C వచ్చింది వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ టు బి ఆప్టెడ్. మ్యాథమెటిక్స్ వచ్చేసింది, ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయనేది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ టు ద ఫస్ట్ డిగ్రీ. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ బి ఫస్ట్ డిగ్రీ. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ లైనర్ డిఫరెంట్ ఈక్వేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ లైనర్ డిఫరెన్షియల్. సో 3 డైమెన్షియల్ అనలిటిక్స్ ఓల్డర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్జీబ్రా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే అండి సిలబస్. మీరు చూస్తూ ఉన్నారు కదా, నేను స్క్రోల్ చేస్తా ఉన్నా చూడండి. ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. PDF కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ నేను సెండ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రమే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.